నమస్తే, వెల్కమ్ టు ఓల్గా టైమ్స్. నేను గౌరీ. తెలంగాణలో రైతులకు అన్యాయం జరుగుతుందా, న్యాయం జరుగుతుందా? అసలు రైతు భరోసా విషయంలో భరోసా ఉందా లేదా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి? మేమైతే నిధులు విడుదల చేశాము, మరి ఎంతమందికి చేరిందో లేదో అంటూ సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యల వెనుక కారణం ఏంటి? అసలు తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి నిధులు వస్తున్నాయి, ఎంతమందికి రావట్లేదు, ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చింది, ఇంకా ఎంతమందికి బాకీ ఉంది, ఇంకా ఎన్నిసార్లు ఇవ్వాల్సింది ఉంది? ఈ విషయాలన్నీ అసలు ముఖ్యమంత్రికి తెలుసా, తెలీదా? ఈరోజు ఈ అంశం గురించి చర్చిద్దాము. దీని మీద వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాము. నమస్తే సార్. నమస్కారం గారు, చెప్పండి. మొత్తంగా తెలంగాణలో ఎంతమంది రైతులు ఉన్నారు, వారికి ఎంత రైతు భరోసా నిధులు ఇవ్వాల్సి వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చింది, ఎన్నిసార్లు ఇచ్చింది, ఇంకా ఎంత బాకీ ఉంది? మరి ముఖ్యమంత్రి గారికి ఏమీ తెలియదంట, కనీసం మీరైనా తెలియజేయండి సార్ ప్రజలకి. అంటే ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూశాను ఇప్పుడే. నిన్న 99 రోజుల ఏదో ప్రణాళిక అన్నాడు, 99 రోజుల ప్రణాళిక అని పెట్టి కలెక్టర్ల మీటింగ్ పెట్టిండు. ఆ తర్వాత మాకు మీకు వారధి, ప్రజలకు మాకు వారధి మీరే అని రకరకాల వాళ్ళు పొగిడిండ్రు. ఇందులో ఈ వ్యాఖ్యలు చూస్తే నాకు చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ముఖ్యమంత్రికే నాకు తెలియదు, మరి ఎంత మందికి వచ్చిందో రాలేదో మీరే చెప్పాలంటే ఎన్ని విడతలు వేశారు మహానుభావ అని నేను అడుగుతున్నాను. మొదలు అసలు వీళ్ళు 2023 కంటే ఎన్నికల ముందు రకరకాల 3 హామీలు ఇచ్చారు. అంటే 3 హామీలు అంటే 5 గ్యారంటీలు, 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 హామీలు. మళ్ళీ అందులో సబ్ హామీలు చూసుకుంటే 6 గ్యారంటీలలో చూసుకుంటే మహిళలకు ఇచ్చిన గ్యారంటీ ఇప్పుడు మనం మాట్లాడద్దు. చూసినాం కదా, బస్సు తప్ప ఇంకేం లేదు. 2500 రూపాయలు లేవు, స్కూటీ లేదు, వాళ్ళకు కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, ఏం లేవు, అయిపోయింది అంతే. రెండవది రైతులకు ఇచ్చిన హామీలు, రైతు డిక్లరేషన్ అని 2023లోనే వాళ్ళు వరంగల్ సభ పెట్టి రైతు డిక్లరేషన్ ప్రకటించారు. అందులో ఒకటి రుణమాఫీ అడగలేదు ఎవరు. ₹1,00,000 వాళ్ళు చేసిండ్రు, 4 ఏళ్ళు పట్టింది ₹1,00,000 చేసేందుకు. మేము 2 లక్షలు ఒకేసారి చేస్తామన్నారు. చూసినాం కదా, 40,000 కోట్లు మొదలవుతాయి అని ఖర్చు పెట్టి పూర్తిగా 20,000 కోట్లు మాత్రం మాఫీ చేశారు. అవి మాత్రం సగానికి సగం పోయింది రైతు రుణమాఫీ. ఇకపోతే రైతు బంధు కాస్త రైతు భరోసా చేస్తామన్నారు. వాళ్ళు ఇచ్చేది బిచ్చామా? 2 పంటలకు కలిపి 10,000 ఇస్తున్నారు. మేము మూడో పంట కూడా పండుతుంది తెలవదా కేసీఆర్ కి? మూడో పంటకు మరో 5,000 కలిపి మొత్తం 15,000 సంవత్సరానికి ఎకరానికి ఇస్తామన్నారు. అది అట్లాగే ₹18,000 కౌలు రైతులకు ఇస్తా అన్నారు. 12,000 రూపాయలు సంవత్సరానికి మనకు రైతు కూలీ లెక్కిస్తా అన్నాడు. ఇట్లా వ్యవసాయం మీద అనేక హామీలు. దాని మీద సంతకం పెట్టింది ఎవరు అంటే సోనియా గాంధీ, అట్లాగే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే. అంటే వీళ్ళు నమ్మకం లేదు కనుక వాళ్ళతో సంతకాలు పెట్టించి పెద్ద సభ పెట్టేసి చేశారు. సోనియా గాంధీ ఏమో నలుగురు వచ్చిన సభ ఒకటే అది. ఆ తర్వాత ఏంటంటే అంతకు ముందే మనకు సరూర్ నగర్ సభలో నిరుద్యోగ వృత్తి ఇస్తారని ప్రియాంక గాంధీతో సభ పెట్టించారు. అట్లాగే ఆ 23లో జరిగింది కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా 42% బీసీలకు రిజర్వేషన్ అన్నింటిలో కల్పిస్తామన్నారు. ఎంత బుల్డేజ్ చేసుకుంటూ పోతుంది ముఖ్యమంత్రి అంటే రైతు భరోసా గురించి మాట్లాడాలి, మిగతా అన్ని పోయినాయి. రైతు భరోసా గురించి మాట్లాడాలనుకుంటే రైతు భరోసా మొత్తం 11 విడతలు నిరాఘటకంగా కరోనా కష్టకాలంలో కూడా బీఆర్ఎస్ హయాంలో పడ్డాయి, అందరికి పడ్డాయి 11 సార్లు. మొదటిసారి మాత్రమే అది 8,000 పడ్డాయి. రెండో విడత నుంచి పూర్తిగా 5,000 రూపాయలు వేసుకుంటూ వచ్చారు. 2018 నుంచి మొదలుకొని ఫస్ట్ పాస్బుక్ ఇచ్చింది 2019లో. 19 నుంచి మళ్ళీ 19 నుంచి 23 మొదటి విడత అంటే మన ఏప్రిల్ మేలో వచ్చే దాని వరకు పంచారు. 2023 ఎన్నికలు రాగానే ఏంటంటే రైతు భరోసా పంచడానికి వీల్లేదని ఇదే కాంగ్రెస్ పార్టీ దరఖాస్తు పెట్టింది. మేము పెట్టలేదు అన్నది. అన్న తర్వాత 2023 ఎన్నికల ముందు ఒక 3 రోజులు ఎన్నికలు అయితే అన్నప్పుడు రైతు భరోసా విడుదల చేయొచ్చు, రైతు బంధు విడుదల చేయొచ్చు అని చెప్పి ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చింది. పాపం హరీష్ రావు ఏం చేసిండు? పాపం అనొద్దు, హరీష్ రావు చేసిందే వరకు నష్టమే. అప్పుడు కూడా రేపటి నుంచి టకటక డబ్బులు పడుతున్నాయి అన్నాడు. చూసిందా, దాన్ని వాడుకుంటున్నారని చెప్పి అది ఆపేశారు వీళ్ళే. 2023 చివరి విడత డిసెంబర్లో పడాల్సిన డబ్బులు వీళ్ళు ఆపి దాన్ని పార్లమెంట్ ఎన్నికలు వస్తే 2024 ఏప్రిల్లో విడుదల చేశారు. అంటే 2023లో పడాల్సింది 2024లో, 2024 ఏప్రిల్ మీద పడాల్సింది 2024 చివరిలో. ఈ 2 చేశారు. మొదటిసారి ఏవైతే అంతకుముందు 7,500 కోట్ల రూపాయలు రెడీగా ఉన్న డబ్బులను వేరే దానికి ఖర్చు పెట్టి తర్వాత పార్లమెంట్ ఎన్నికల ముందు ఒక పెట్టేశారు. తర్వాత డిసెంబర్లో వేయాల్సింది 2025 జనవరిలో మరొకసారి వేశారు. ఎందుకంటే పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి పంచాయతీ ఎన్నికల కోసం వేశారు. అప్పుడు జరగలేదు. తర్వాత మూడోసారి అంటే మొత్తం 2024 2 సార్లు రావాల్సి ఉంటే ఆ 2 విడతలు 3 సార్లు రావాల్సి ఉంటే 2 విడతలు వేశారు.
2025లో మరొక విడత పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పి దాంతో సగమే వేశారు. అందరికి రాలే, 5 ఎకరాల లోపు రైతులకే వచ్చింది. ఇది మొత్తం. ఇప్పటి వరకు ఎంత బాకున్నారు వీళ్ళు అంటే 2024, 23లో ఒకటి, 2024 2 విడతలు, 2025లో 2 విడతలు, మొత్తం 5 బాకున్నారు. 2026లో ఏప్రిల్ వస్తే 6వది. వీళ్ళు వేసినవి అన్ని కలిస్తే పాత వాటితో కలుపుకుంటే 2 + 1 3 వేశారు. ఇవాళ 3వది విడిచిపెడతాం. ఏప్రిల్ రాలే కదా, ఇంకా 2 విడతలు రావాల్సినది. కనుక రైతు బంధు, రుణమాఫీ మేము చేస్తున్నాం. ఎన్ని విడతలైన ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదంటే ముఖ్యమంత్రికి రాజీనామా చేయాలి, సమస్య లేదని. వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ఇట్లాగ ప్రతిపక్షాలు కూడా ఎప్పటికీ అడుగుతూనే ఉన్నాయి. అందుకనే ప్రతిసారి కూడా ఈ రైతు భరోసా లేకుండా పోయింది. అది కూడా 15,000 వేస్తామన్న మొట్టమొదటి యూటాన్ని ఎప్పుడు తీసుకున్నారు? బడ్జెట్ లేదు, చాలా అప్పులు చేసిండు ఆయన, తెలియదా వీళ్ళకు? లంకె ఉన్నాయి అనుకుని వచ్చినాం, దొంగల లంకె అంటే లంకె కోసం మాట్లాడారు, దొంగలే అవుతారు, దొరలు కాదు. ఎప్పుడు లంకె అనేది ఆ పూర్వం సంపాదించి ఎక్కడో పాతి పెడితే దాన్ని వెతికేవాడు. దేవాలయాలు కూలగొట్టి, దేవాలయాల కింద, గుళ్ళ కింద, గోపురాల కింద లంకె కోసం చదువుతుంటారు కదా, అదే సమస్య. వీళ్ళు చేసే పని అదే అంటున్నాను. అంటే ఎక్కడ నిధులుంటే అక్కడికి పోతున్నారు, ఎక్కడ నిధులుంటే అక్కడ ఓం స్వహా చేస్తున్నారు. ఈ రైతు బంధు భరోసా పెట్టి 15,000 బదులు 12,000 ఇస్తున్నాం అని చెప్పి సరే ప్రజలను అట్లా మోసం చేసింది. వెనకట అన్నం తినేవాళ్ళు కాదు చాలా మంది పేద ప్రజలు, అందరూ జొన్నలు, సజ్జలు. ఇప్పుడేమో ధనవంతుల ఆహారంగా మారిపోయింది అది. పేదల ఆహారం మళ్ళీ బియ్యం అయింది. ₹2 కిలో బియ్యం వచ్చినప్పుడు తింటున్నారు కదా. జేజబువ్వ అనేవాళ్ళు వెనకట. అంటే అసలు బాగా పేదలు ఏంటంటే అన్నం తింటే జేజబువ్వ అంటే ఏదైనా పండుగ నాడు వస్తే అన్నం తినేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే ఈ ఎన్నికలు వస్తేనే రైతు భరోసా, లేకపోతే లేదు కదా. అట్ట కూడా ఎన్నికలు అన్ని అయిపోయినాయి కదా. మున్సిపల్ ఎన్నికల ముందు ఏం మాట్లాడిండు? ఎన్నికలు కాగానే ఫిబ్రవరి 17 నుంచి వేస్తున్నారు. అది కూడా ఏది పాత బకాయి. ఇప్పటికి 2 బకాయిలు ఉన్నారు, ఒక్కటన్నా వస్తుందని రైతులు ఆశపడ్డారు, అది పోయింది. అందుకని 99 రోజుల ప్రణాళికలో ఇప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు ఏమంటున్నారు అంటే, అయ్యా మహానుభావ, మీరేమో తిరగమంటున్నారు, ఊళ్ళలోకి పోతే మాకు కళ్యాణ లక్ష్మి నుంచి మొదలు పెడితే మహిళలకు ఇచ్చిన హామీల మీద అడుగుతున్నారు, రైతులైతే రైతు భరోసా గురించి అడుగుతున్నారు, అట్లానే మనకు యువత అయితే నిరుద్యోగ వృత్తి ఏదని అడుగుతున్నారు. మనం ఇచ్చిన గ్యారెంటీలు ఒకటి అమలు కాలేదు, వాటి వెంబడి పడుతున్నారు, మేము ఏం చెప్పాలి, పోలేకపోతున్నాం అంటున్నారు. అందుకని ఇంతకంటే దుర్మార్గమైన ముఖ్యమంత్రి నాకైతే, నేను చాలా మంది చూసినాడు. బ్రహ్మానంద రెడ్డిని చూస్తున్నాను. అంతకుముందు నేను పుట్టినా కూడా నాకు బుద్ధి తెలియదు కనుక బ్రహ్మానంద రెడ్డిని చూస్తున్నాను. ఇప్పటి వరకు ఇంత దుర్మార్గమైన ముఖ్యమంత్రి మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి దానికి రాలేదు, దీనికి కూడా రాలేదు అంటారు. అంటే బుల్డోజ్ చేసుకుంటావు, ఏది పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అంటే ఏమన్నట్లు? సమస్య లేదు. ఇప్పుడు ప్రజలు కాలంబు రాగానే కాటేసి తీరుతారని ఎప్పుడో కాలేజీ నాడు అన్నారు. అందుకనే ప్రజలు కూడా నా ఉద్దేశిస్తే వరకు ప్రజల స్వయంకృత అపరాధం అంటున్నాడు. సరే, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకంటే డబ్బులు ఇస్తానన్నది హామీలు అన్ని రకాల డబ్బులు ఇస్తామన్నది కనుక వేశారు. ఇంత మోసం చేస్తుంటే కూడా మరి రోడ్ల మీదకి ఎందుకు వస్తలేరు అంటే వాళ్ళ కర్మ, వాడు ఏం చేయలేడు. స్పష్టంగా చెప్తున్నాను, ప్రతిపక్షాలు ఒత్తి పండు చేయి, అవసరమైనట్టు చూస్తాయి. ప్రతిపక్షాలు కూడా దీన్ని ఎండగట్టాల్సిన అవసరం ఇంకా ఉండదు. ముఖ్యంగా రైతు భరోసా గురించి అయితే ఇప్పుడు అదొకటి, యూరియా యాప్ పనిచేస్తలేదు. ఇప్పుడు యుద్ధం వచ్చింది, యూరియా ఇంకా కొరత అవుతుంది అంటే ఆఖరికి ఎరువుల కోసం గతంలో కేసీఆర్ గారు అన్ని నిజమవుతున్నాయి, ఒక్కటే నిజమైతలేదు. ముఖ్యమంత్రులు ప్రతి సంవత్సరానికి ఒకరు మారుతారు అని అన్నాడు, ఒక్కటి నిజంగా ఉండలేదు. ఎందుకంటే మూటలు మోసే ముఖ్యమంత్రి ఉంచుకుంటారు ఎవడైనా కూడా కదా. ఇప్పుడు ఏమైందంటే రేవంత్ రెడ్డి గారు చాలా ఎంత తెలివిగా మాట్లాడుతున్నారంటే, అధిష్టాన వర్గానికి ఇంతవరకు ఇంత లాయల్గా ఉన్న ముఖ్యమంత్రి ఎవరు లేరు అంటున్నారు, మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేస్తా అంటున్నారు. ప్రజలు చేయాలి, మీరెవరు చేస్తేందుకు? ప్రధానమంత్రిని చేయాలని తెలంగాణ ఒకటి సరిపోదు. తెలంగాణ కేవలం 3% కూడా ఓట్లు లేవు. మొత్తం అంతా కలిస్తే తెలంగాణ మొత్తం భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 9 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. నేను కంకణం కట్టుకున్నా చేద్దాము అని మనం నువ్వు చేస్తా అంటే అయితే అలా కాదు కదా. అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ముందటనే మన పొగిడి, మొన్న ఎవడైనా పొగడతారు లొంగని వాడు ఎవడు ఉండడమ్మా. ఇప్పుడు గౌరీ, మీరు పొగడతారు లొంగరమ్మా నేను అన్నాను అనుకోండి, అది కూడా పొగడితే కదా, అంతే కదా. అందుకని ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే, ఈ ఏ రాజకీయం చేస్తున్నాడంటే ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి చెయ్యని ఊడిగం చేస్తున్నాడు కేంద్రం. నెంబర్ 1. రెండవది, ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రిగా ఈయన నిలుస్తాడు, సమస్య లేదు. రైతు భరోసా గురించి ఇప్పటికైనా రైతులు తిరగబడకపోతే, ఇప్పుడు 3వ విడత 2 విడతలు బాకీ ఉన్నాడు, పాతవే. 2025లో ఒక్కటి విడత కూడా పడలేదు. 2026లో రేపు ఏప్రిల్ వస్తే 3వ విడత ఒక్కొక్క రైతుకు ₹18,000 బాకీ, 6 18. అది కాకుండా లెక్క వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు 15,000 అంటే నా ఉద్దేశం అంటే 7,500 చొప్పున అయితే చాలా ఎక్కువ ఉంటుంది. కానీ సరే, మోసం చేసిండు, అయిపోయింది కనుక ఆ లెక్కన 18,000 బాకీ ఉన్నాడు. ఈ 18,000 ప్లస్ రైతులకు ఇచ్చిన మిగతా హామీలు, మహిళలకు ఇచ్చిన మిగతా హామీలు ఒక్కటి కూడా అమలు కావు. ఇది ఇట్లాగే ఉంటది, అలసలు చేస్తుంటారు. ఈ 90 రోజులు అధికారులను రోడ్ల మీద తిప్పుతారు,
మనకు ఏదో సభలు పెడతారు, ఆ సభల్లో మరి ప్రజలు ఏం అడుగుతారో చూద్దాం ఏం జరుగుతుంది. మొత్తం మీద మాత్రం ఇంత హోప్లెస్ ముఖ్యమంత్రి అయితే ఎవరు లేరు నా ఉద్దేశం ప్రకారం. 9,000 కోట్లు ఆర్బీఐ నుంచి విడుదలయ్యాయి. వాటిని ఏం చేశారు? మరి వాటినైనా ఇవ్వచ్చు కదా, వాటి మీద అసలు ఎందుకు మాట్లాడట్లేదు? రేపు బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలకి వీళ్ళేం సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది? అసలు ఆ 9,000 కోట్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదు? ఆ నిధులు ఏమయ్యాయి? 9,000 కోట్లు రుణమమ్మ విడుదల కాలే. ఆర్బీఐ వాడు వట్టిగా ఏమి రైతు బంధు తీయడు. ఆర్బీఐ నుంచి మాకు పైసలు లేవని చెప్పి రుణం తెచ్చుకుని వీళ్ళు కదా. అవును. ఈ రుణం తెచ్చి ఏం చేశారు? కేరళ ఎన్నికలకు 1000 కోట్లు పోయినాయి అంటున్నారు. ఇంకా అంటే రకరకాలు. అంతేందుకు ఇప్పుడైతే పెద్ద సమస్య ఏందట, ఇప్పుడు ఆయనకు కారు కొనిస్తారట. రాహుల్ గాంధీకి హెలికాప్టర్, కారు కాదు విమానం కొనిస్తారట, హెలికాప్టర్ కూడా కాదు. రాహుల్ గాంధీ గారికి ఒక విమానం కొనిస్తారట, 1000 కోట్లు పెట్టి విమానం అట, 1000 కోట్ల ఫండ్ అట. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రాహుల్ గాంధీ కుటుంబానికి 1000 కోట్లు అయితే ఫండ్ తయారు చేస్తారట. ఏం చేస్తారు? మన ప్రజలు, తెలంగాణ ప్రజలను ఎత్తికొట్టడం, పంపడం. అందుకని కేసీఆర్ గారు పోయే ముందు అన్ని అన్నాడు, ఇవన్నీ అయితే అన్నాడు. మూటలు మోస్తారు, అధిష్టానం అంటారు, కాంగ్రెస్ గతంలో ఎట్లా చేసింది అంటాడు. ఆ ఒక్కటి ఎందుకైతే లేదంటే ఈయన మూటలు మోస్తుంది కనుక ఈయన తీసేస్తారు. అంతకని ఏం లేదు, సమస్య లేదు. ఎంతకంటే ఎక్కువైతే విశ్లేషకులు మనకు బాగుండదు. ఎందుకంటే ప్రతిపక్షాలు కూడా ఏం చేస్తున్నాయి, ఇన్నిసార్లు మోసపోతూ ప్రతిసారి ఎన్నికలలో వాళ్ళు ఓట్లేస్తున్నారంటే మరి ఎందుకు వేస్తున్నారు? వీళ్ళ వైఫల్యం కూడా అంటున్నారు. ప్రతిపక్షాలది కూడా తక్కువ వైఫల్యం కాదు. వీళ్ళందరూ కూడా మరి గతంలో బీఆర్ఎస్ కూడా ఇదే ఇట్లాంటివి చేసింది కదా, ప్రజలు మోసం చేసింది కనుక ఇప్పుడు వీళ్ళ మోసానికి తగ్గట్టు వాళ్ళు కూడా బలవుతున్నారు. సమస్య లేదు. వాళ్ళ సరే ప్రధాన ప్రతిపక్షంగా కేసీఆర్ గారు అసెంబ్లీ పోకపోవడం, ఈ మాటలు మాట్లాడుతున్నారు కానీ ఓట్లు అయితే పడతలేవు వాళ్ళకు, చూస్తున్నాం. ప్రజలు ఇంకా గొర్రె కషాయం వాడి నమ్మినట్టే ఇంకా కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు. ఆఖరికి ఏంటంటే అన్ని ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ కనుక 2023 ఎన్నికలు ఎట్లా ఓడిపోయిందో చూసినాం కదా. 2018 నుంచి 23 దాకా అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుచుకొచ్చింది. కానీ చివరికి ఏం చేశారు? అది కరగాల్సి వాచి పెట్టిండ్రు. 2028లో వస్తాయా, 2029 మొదట్లో వస్తాయా? ఆ ఎన్నికలప్పుడు ప్రజలు చూస్తారు. ఇప్పుడేమో ఇంకో 2 ఏళ్ళు 3 ఏళ్ళు వీరే ప్రభుత్వంలో ఉంటారని తిరగబడతలేరు అనుకుంటున్నాను. చాలా మంది ఎవరైతే ఉద్యోగులతో సహా కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసిండ్రో వాళ్ళందరూ ఇప్పుడు అంటున్నారు, అప్పుడు చేసినప్పుడు ఏం చేసిండ్రు? ఇప్పుడు ఎవడి మీద కోపంతోనే ఎవడికో మధ్య సర్ది కట్టిండు కదా, అదే జరుగుతుంది. అనుభవించాలి, చేసుకున్నవాడికి చేసుకున్నంత అనుభవించాల్సింది. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.